పాయింట్ మొత్తం అన్నింటిని కూడా సాక్ష్యాధారాలతో సహా మీరు ఆరోపించిన ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా వివరించడంతో కంగుతిన్న వైసీపీ మూకలు మళ్ళీ ఇప్పుడు కొత్తగా కులాన్ని ముందుకు తీసుకొని రావడం జరుగుతోంది. అంటే ఏది పడితే అది మాట్లాడడం. అంతకుముందు కవిత ఉంది, కవితకేది అనర్హం కాదని చెప్పి అట్లా మీరు ఈ రాష్ట్రంలో ఏదో విధంగా అరాచకానికి ఏదైనా చేసి సరే ఈ రాష్ట్రంలో గందరగోళాన్ని సృష్టించాలా, ప్రజలు ప్రశాంతంగా ఉండకూడదనే ఒక ఆలోచనకు మీరు రావడం జరుగుతోంది. ఇప్పుడు కులాన్ని ముందుకు తీసుకొని రావడం జరుగుతోంది. మళ్ళీ 2014-19 మధ్య కాలంలో ప్రజా రాజధాని అమరావతి పైన ఏ విధంగా విషం చిమ్మారో మళ్ళీ అదే విధమైన విషాన్ని మళ్ళీ చిమ్మడం జరుగుతోంది. అది అమరావతి కాదు కమరావతి అని చెప్పి మీరు మీ మీడియా అనేక రకాలుగా దుష్ప్రచారాలు చేయడం జరిగింది. అది అవాస్తవమని తేలినప్పటికీ కూడా మళ్ళీ అవే అవాస్తవాలను పదే మీరు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందరూ కూడా కమ్మ సామాజిక సంబంధించిన వారే అక్కడ భూములు కొన్నారు, వారే భూములు ఇచ్చారని చెప్పి మీరు పదే ఆరోపణలు చేస్తున్నప్పటికీ అవి వాస్తవ దూరమని మీకు తెలిసినప్పటికీ కూడా మీరు అదే మాట్లాడుతోంది. రైతులు ఆ రోజు స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ కింద 34,323 ఎకరాలను 29,881 మంది రైతులు ఆ రోజు ఇస్తే దాంట్లో అత్యధిక భాగం రెడ్డి సామాజిక సంబంధించిన రైతాంగం ఉన్నారనే విషయం మీకు తెలిసినప్పటికీ ఇంకా ఇది కమ్మవారికి సంబంధించిన రాజధాని పదే మీరు మాట్లాడడం జరుగుతుంది. మొత్తం ఆ 34,323 ఎకరాలకు సంబంధించి మనం సమగ్రంగా పరిశీలిస్తే ఎస్సీలకు సంబంధించి రైతాంగం 32% ఉన్నారు, రెడ్లు 23%, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన రైతులు 18% భూమిని, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారు 14% భూమిని, కాపులు 9% భూమిని, మైనారిటీలు 3% భూమిని, ఇతరులు 1% భూమిని ఇవ్వడం జరిగింది. ఇంత సాక్ష్యాధారాలు, ఇంత వాస్తవాలు కళ్ళ కట్టినట్టు అధికారిక లెక్కలే ఇంత స్పష్టంగా చెప్తా ఉంటే మీరు దీన్ని కాదని ఒక కులాన్ని కించపరిచే విధంగా, ఒక కులానికి అంటగట్టే విధంగా, మిగతా కులాలలో ఆ కులం పైన వ్యతిరేక భావం వచ్చే విధంగా మీరు చేస్తున్న కుట్రలను ఏమనాలో ఒకసారి మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. అనేక రకాలైన అంటే వైఎస్ కుటుంబం మొదటి నుంచి కూడా తన రాజకీయ సామ్రాజ్య నిర్మాణం కోసం కులాలను, మతాలను, వర్గాలను అనేక రకాలుగా వాడడం జరిగి ఈ స్థాయికి రావడం జరిగింది. తాత రాజారెడ్డి నుంచి, తండ్రి రాజశేఖర రెడ్డి నుంచి నేటి జగన్మోహన్ రెడ్డి వరకు కూడా అనేక రకాలుగా తమ రాజకీయ ఎదుగుదల కోసం అనేక రకాలైన కుట్రల్లో పాల్పడడం జరిగింది. వ్యక్తుల మధ్య విద్వేషాలు సృష్టించారు. వ్యక్తుల మధ్య విద్వేషాలు సృష్టించి వారిని హత్యలు చేసి రాజకీయ సౌధాన్ని నిర్మించుకున్నారు. కులాల మధ్య చిచ్చులు పెట్టారు, మతాల మధ్య చిచ్చులు పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనను ఏదో విధంగా దించాలని చెప్పి పాత బస్తీలో మతాల మధ్య కలహాలు సృష్టించి వందలాది మంది సామాన్య ప్రజల మృతికి కారణమైన కుటుంబం మీదనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలకు మీరు పాల్పడుతూ ఇప్పుడు మళ్ళీ ఈ రాష్ట్రంలో కులాల మధ్య విభేదాలను పెంచాలనే మీ ఆటలు ఎప్పటికి కూడా సాగవని చెప్తా ఉన్నా. మొదటి నుంచి కూడా ఏదో ఒక కుట్ర, వివేక హత్య కేసు నుంచి నేడు డిఎస్సి వరకు మనం ఒకసారి అన్ని కూడా పరిశీలిస్తే అదే తెలుస్తుంది. ఆ రోజు కూడా వివేకానంద రెడ్డి గారు మరణించినప్పుడు గుండెపోటుని చెప్పారు, ఏం తెలియనట్టు నంగనాచి మాటలు మాట్లాడారు. ఈరోజు కూడా మెగా డిఎస్సి నిర్వహించేటప్పుడు ఏదో విధంగా దీన్ని విఫలం చేయాలని చెప్పి వందలాది కేసులు హైకోర్టులో వేసి ఆపాలని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ప్రత్యక్ష పర్యవేక్షణ చేస్తూ ఆ కుట్రలన్నిటిని కూడా ఆ రోజు ఛేదించడం జరిగింది. మళ్ళీ వివేక హత్య తర్వాత ఇది గుండెపోటు కాదు హత్యని తెలిసిన తర్వాత మళ్ళీ నారాసు రక్త చరిత్ర అని చెప్పి కొత్త సినిమాకు తెరలేపి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలో ఒక గొడ్డలు పెట్టి మళ్ళీ నారాసు రక్త చరిత్ర అని చెప్పి ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు కూడా ఏమీ దొరక్కపోయినా కూడా నవీన్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగిని తెర మీదకు తీసుకొని వచ్చినారు. ఏడాది తర్వాత అది కూడా ఆ కార్యక్రమం, ఆ కుట్ర కూడా విఫలం కావడంతో
మళ్ళీ ఇంకో వైపుకు మళ్ళీ పోయినారు, ఆరోపణలు చేశారు, తూచిరాదన్నారు, ఒకరు కాపింగ్ జరిగిందన్నారు, మాల్ ప్రాక్టీస్ జరిగిందన్నారు. ఇవన్నీ కూడా ఉత్తయ్య అని చెప్పి తేలడంతో ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పి సాక్ష్యాధారాలతో చూపించిన వీటిని మీ కుట్రలను విఫలం చేయడంతో మళ్ళీ అది నమ్మలేదని చెప్పి ఇంకో దాంట్లో విన్నారు. ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తర్వాత సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి మీరే అడిగినారు, మళ్ళీ మీరే వద్దని చెప్పినారు. ఆ ఎన్నికల్లో 2019లో జరిగిన ఎన్నికల్లో మీ బాబాయ్ హత్యను మీరు ఒక సానుభూతిగా ఆ రోజు వాడుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా డిఎస్సికి వచ్చే కొద్దీ 1:1 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మేము పిలిచినామని చెప్పినా కూడా మీరు వినరు. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసినంత మాత్రాన ఉద్యోగాలు ఇచ్చినట్లు కాదు. అన్ని రకాల పత్రాలను పరిశీలించిన తర్వాత రిజర్వేషన్ ప్రక్రియను అన్నిటిని కూడా అమలు చేసిన తర్వాతనే మేము ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చినామన్నా కూడా దాన్ని నమ్మరు. దాన్ని కూడా అనేక రకాలైన కుట్రలు చెప్తారు. వాటిని కూడా హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ సంబంధించి సాక్ష్యాధారాలతో మీరు ఏదైతే ఆరోపణలు చేశారో, మీ పక్కన 2-3 అభ్యర్థులు కూర్చోబెట్టుకుని ఆరోపణలు చేశారో వాటన్నిటిని కూడా కేటగారికల్గా మేము సవివరంగా వివరిస్తే దీన్ని వదిలేసి మళ్ళా ఇంకో దానికి విన్నారు. మళ్ళీ ఆ రోజు సొంత బాబాయిని వాళ్ళ కుటుంబ సభ్యులే చంపినారని చెప్పి కూడా మీరు మాట్లాడారు. ఏది వివేకానంద రెడ్డి అల్లుడు కానీ వాళ్ళ కూతురు కానీ వాళ్ళే చంపినారని చెప్పి వ్యక్తిత్వ హననం ఆ రోజు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ డిఎస్సి కాడికి వచ్చే కొద్దీ పై అన్ని తేలిపోవడంతో స్పోర్ట్స్ కోటా మీద పన్నారు. మీ వాళ్ళకు సంబంధించి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి అవాస్తవమైన ఆరోపణలన్నీ కూడా చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా స్పోర్ట్స్ కోటాలో ఇచ్చిన 382 ఉద్యోగాల్లో ఏ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నప్పుడు, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ పథకాలు పొందారు, సర్టిఫికేట్లు పొందారని చెప్పి కేటగారికల్గా చెప్పాం. మీరు పార్టిసిపేషన్ అయిన వాళ్ళగా ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు వాటికి కూడా సవివరంగా కూడా మీకు గట్టిగా సమాధానం చెప్పాం. అది కూడా తేలిపోవడంతో మళ్ళా ఇప్పుడు కొత్త రాగం ఎత్తుకున్నారు. స్పోర్ట్స్ కోటాలో కమ్మ సామాజిక వర్గానికి అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చినారని చెప్పి మళ్ళీ ఓ కొత్త పాట మొదలు పెట్టుకున్నారు. ఏదైతే అమరావతి అంతా కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వారే ఉన్నారు. ఇప్పుడు కూడా స్పోర్ట్స్ కోటాలో 382 మందిలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారని చెప్పి అతి దారుణమైన మీరు ఆరోపణ చేస్తూ ఉన్నారంటే ఏమనాలో మాకు అర్థం కావడంలే. అంటే ఇలాంటి ఆరోపణలు కానీ చేస్తారా? వాస్తవాలు కళ్ళ ముందు ఉంటాయి. నువ్వు అంతరిక్షంలో జరిగేదో లేకుంటే భూమి లోపల జరిగేదో అయితే మనుషులు చూడరు. వాస్తవాలు మన కళ్ళ ముందు ఉంటాయి, డేటా ఉంటుంది, అధికారిక లెక్కలు ఉంటాయి. వాటిని కూడా కాదని చెప్పి మీరు దుష్ప్రచారం చేస్తారంటే మిమ్మల్ని కూడా మెచ్చుకోరా? అంటే ఏదైనా సరే ఒక అబద్ధాన్ని నిజం చేయాలని మీ తాపత్రయానికి మీకు ఆస్కార్ అవార్డు కంటే ఇంకా పెద్దదేమనున్నా కూడా ఇవ్వచ్చు.